శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 12 నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రస్తుతం ఈ వృశ్చిక రాశి వారికి ఒక 4 గ్రహాలు పంచమ స్థానంలో సంచరిస్తున్నాయి. మరి ఈ పంచమ స్థానం అన్నది దశమ స్థానానికి అష్టమం అవుతుంటుంది. అలాగే దశమాధిపతి రవి కూడా ప్రస్తుతం ఈ వార ప్రారంభంలో 14వ తారీఖు వరకు ఈ పంచమ స్థాన సంచారం వల్ల ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఈ జాతకుడికి కలిగే అవకాశం ఉంది. అంటే సడన్గా ఉద్యోగానికైనా ఇబ్బంది రావడం కానీ, ఉద్యోగం అయినా మానివేయడం కానీ, ఏదో కారణాల వల్ల ఉద్యోగం వదులుకోవాల్సి రావచ్చు. సో అలాగే కొన్ని మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇతరులకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా షేర్ మార్కెట్, స్పెక్యులేషను ఇటువంటి వాటిలో నష్టపోవడం జరుగుతుంటుంది. అలాగే ఒక ఆత్మీయ మిత్రుణ్ణి దూరం చేసుకోవడం జరుగుతుంది. అంటే అది వేరే విధంగా కాదు, వారికి ఏదైనా అవకాశం రావడం వల్ల, లేదంటే మీరు ఏదైనా ఒక ఎఫ్ఐఆర్లోనో ప్రేమలోనో ఉంటే అవతల వాళ్ళకి ఏదైనా వివాహం కుదరడమో, జీవితంలో విదేశ అవకాశం రావడం వల్ల మొత్తం మీద ఒక ఆత్మీయుని దూరం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ 14వ తారీఖు తర్వాత రవి మీకు 6వ స్థానంలోకి ఉచ్చలోకి రావడం జరుగుతుంది. మరి ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేసినా, ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయినా, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏవైనా డిస్ప్యూట్స్ లాంటివి ఉన్నా, ఇవన్నీ మీకు చాలా అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే వారం ప్రారంభంలో జరిగినటువంటి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఇంచుమించుగా వారం చివరిలో అవి మీకు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా అధికార హోదా కలిగినటువంటి స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో మీ జీవిత భాగస్వామికి, మీరు స్త్రీ అయి ఉంటే మీ భర్త గారికి, మీరు మగవారు అయి ఉంటే మీ భార్యకి ఏదైనా ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం ఉంది. లేదా సడన్గా వారికి ఏదైనా అనారోగ్యపరమైన సమస్యలు రావడం, ఏదైనా డిస్ప్యూట్స్లో ఇరుక్కోవడం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఎక్కువ శాతం ఈ వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామి ద్వారా వారిని స్త్రీల వల్ల కానీ కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఒక స్త్రీకి అనారోగ్య కారణాల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొన్ని సమస్యలు స్త్రీల వల్ల మీకు ఈ వారంలో ఎదురయ్యే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా కుజుడు, రాష్ట్రాధిపతి కుజుడు 5వ స్థాన సంచారంతో శని భగవాన్ని కలిసి ఉండడం వల్ల ఏంటంటే సాధారణంగా ఉద్యోగ ప్రయత్నాలు, కొన్ని కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగపరంగా కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జోదం, బెట్టింగు, షేర్ మార్కెట్ వాటికి దూరంగా ఉండడం మంచిది. అలాగే కొన్ని వివాదాల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. అలాగే మీ పిల్లల విషయంలో మీరు ఆశించినటువంటి అభివృద్ధి రావడం జరగదు. ఏదో ఒక అసంతృప్తి పిల్లల విషయంలో మీకు కనబడుతూ ఉంటుంది. వారి విద్యా విషయంలో కానీ, వారి కాలేజీ సీటు విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ ఏదో ఒక అసంతృప్తి ఈ వారం మీకు కనబడడం జరుగుతుంది. అలాగే బుధుని యొక్క సంచారం కూడా పంచమ స్థాన సంచారం వల్ల వ్యాపార పరంగా ఉన్నవాళ్ళు ఆర్థిక పరంగా చాలా నష్టాలు ఎదుర్కోవడం, వ్యాపారం ముందుకు సాగిపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కూడా ఆర్థిక పరంగా కొన్ని విరోధాలు, విభేదాలు, అంటే మీరు ఏదైనా ఒక ఆర్థిక సంస్థలో పనిచేస్తున్నా, క్యాష్ డీలింగ్లో ఉన్న, వ్యక్తిగతంగా మీకు కానీ మీ సంస్థకు కానీ మీరు నిర్వహిస్తున్నటువంటి బాధ్యతల వల్ల కొంత అవకతవకలు మీ యొక్క ఉద్యోగంలో జరిగే అవకాశం ఉంది. దానివల్ల కొన్ని సమస్యలు కూడా మీరు ఎదుర్కొంటూ ఉంటారు. బట్ ఏదైనా కొన్ని అపనిందలు ఈ వారం వృత్తిరీత్యా ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి. ప్రధానంగా గృహంలో శుభకార్యాలు ఎంత కష్టపడినా వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఒకరికి ఒకరికి సరైనటువంటి సత్సంబంధాలు లేకపోవడం, ఇంటి అవసరాలకి తేవలసినటువంటి వస్తువులు కానీ, సదుపాయాలు కానీ సమకూర్చడంలో విఫలం అవుతూ ఉంటారు. అంటే అందరూ సంపాదిస్తుంటారు, ఎవరు బాధ్యత తీసుకోరు, ఆ ఇంటి ఇళ్ళాలు సతమతం అవుతూ ఉంటారు. ఇలాగా ఈ గృహ పరిస్థితి అల్లుకల్లోలంగా ఉన్నప్పుడు ఒక చక్కని పరిష్కార మార్గం ఇది చాలా సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. ఇది చాలా నమ్మకంతో
చేయవలసి ఉంటుంది. ఒక మంచి శుభ్రమైనటువంటివి న్యూ స్టాకులో ఉన్నటువంటి పసుపు కొమ్ములు ఒక 111 తీసుకోవాలి. పసుపు కొమ్ములు చిన్న సైజు లాంటి మీడియం సైజు తీసుకోవాలి. వాటితో శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయవలసి ఉంటుంది. ఈ పసుపు కొమ్ములు 108 నామాలతో అమ్మవారికి పూజ చేసి అమ్మవారి ముందు ఉంచాలి. తర్వాత అవి ఒక చక్కని గట్టి దారంలో ఆ దారాన్ని కూడా పసుపు రాసి పవిత్రమైనటువంటి మనసుతో ఈ పసుపు కొమ్ములు అనేవి ఒక మాలగా కట్టవలసి ఉంటుంది. ప్రతి పసుపు కొమ్ము కట్టేటప్పుడు ఈ అమ్మవారి నామాన్ని జపిస్తూ ఈ 108 పసుపు కొమ్ముల్ని ఒక మాలగా తయారు చేసి మీ గృహం ప్రధాన గుమ్మానికి కట్టవలసి ఉంటుంది. అంటే మామూలుగా మామిడి తోరణం కట్టినట్టుగా ఈ 108 పసుపు కొమ్ములతో చేసినటువంటి మాలని చక్కగా అలంకరించడం వల్ల మరి మీ గృహంలోకి చాలా వరకు మంచి ఎనర్జీ రావడం జరుగుతుంది. చాలా వరకు ఆర్థిక సమస్యలు ఇమ్మీడియట్గా ఒక శుభకార్యం అన్నది మీ గృహంలో జరుగుతుంది. దానివల్ల మీ ఇంట్లో ఆటోమేటిక్గా జరుగుతుంటుంది. ఈవెన్ చాలా కాలంగా ఈ పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరగని కుటుంబాల్లో కనీసం సంవత్సరంకి ఒకసారైనా ఈ సత్యనారాయణ స్వామి వ్రతము, వరలక్ష్మి వ్రతం లాంటివి చేసి 10 మందికి పిలిచి ఏదో భోజనాలు పెట్టడం వల్ల ఆ ఇల్లు కలకలాడుతూ ఉంటుంది. బట్ ఈ విధంగా ఈ చిన్నపాటి పరిహారం పాటించండి. ఖచ్చితంగా మీకు ఇంట్లో చక్కని మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా సమస్య వివాహం. ఇప్పుడు అమ్మాయిలకి పెద్దగా వివాహ సమస్య అయితే లేదు. మరి ఈ మ్యారేజ్ సంబంధించినటువంటి మ్యారేజ్ బ్రోకర్స్ అవనివ్వండి, వీళ్ళంతా కూడా అమ్మాయిలకి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అబ్బాయిలు అయితే డబ్బులు కట్టవలసి వస్తుంది. మీ యొక్క అబ్బాయికి కానీ మీరు అబ్బాయిలు అయితే తొందరగా వివాహం జరగడానికి ఒక నమ్మకంతో చేసే పరిహారం. అంటే ఏదైనా ఒక వారమో ఒకసారో చేస్తే సరిపోదు. ఎవరికి వారే స్వయంగా చేయించవలసినటువంటి పరిహారం ఇది. ప్రధానంగా అబ్బాయిలు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సాయంకాలం పూట జిలేబీ పంచిపెట్టవలసి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి భక్తులకి. ఈ విధంగా కొన్ని వారాలు పంచిపెట్టడం వల్ల వివాహానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీరు ఈ స్ఫటికమాల ధరించవలసి ఉంటుంది. మెడలో స్ఫటికమాల ధరించడం వల్ల అబ్బాయిలకి తొందరగా వివాహం కుదురుతుంది. మీకు ఏదైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు చక్కగా ఏదైనా గోశాలు దర్శించి గోవుకి ప్రదక్షిణలు చేసి శనగలు గోవుకి పెట్టడం వల్ల, అంటే ఏదైనా రెగ్యులర్గా కొన్ని వారాలు చేస్తుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా కాలంగా పాత పరిహారాలు మళ్ళీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా అమల్లోకి రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా అన్ని సమస్యలకి పరిష్కారం రెగ్యులర్గా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ, సుందరకాండ పారాయణ చేయడం కానీ, రామాయణం ఈవెన్ టీవీలో కూడా ప్రతిరోజు రామాయణం వినడం వల్ల ప్రధానంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లల యొక్క అభివృద్ధి, వారి యొక్క సక్సెస్ మీరు చాలా వరకు చూడటం జరుగుతుంటుంది. ఏదైనా దైవాన్ని మించినటువంటిది అంటే ఇటువంటి రాముడు, సూర్యుడు ఇవన్నీ మనకి తొందరగా అనుగ్రహాన్ని ఇచ్చే దేవతలు. స్వస్తి.